దేవుడికి ఇష్టం అయిష్టం అంటూ ఏదీ ఉండదు. చెడ్డవాడు చేసినా మంచివాడు చేసినా తపస్సు సరిగ్గా చేస్తే వచ్చి వరాలు ఇవ్వాల్సిందే. అలా రావణుడికి ఇచ్చి ప్రపంచం మొత్తం కష్టాల్లో పడేలా చేశాడు బ్రహ్మదేవుడు. వాడు లేదు వీడు లేదు, 10 తలలు 20 చేతులతో రావణుడు చేయని పని లేదు. రాజులని చంపుతున్నాడని నారదుడు దిక్పాలకుల మీదకి పంపాడు. వాళ్ళని గెలవలేకపోయినా వరం వల్ల వీడు చావలేదు. వాళ్ళు కూడా యుద్ధం చేసి సమయం వృధా అని తప్పించుకుని తిరిగారు. సరైన సమయం వస్తే కానీ వీడు చావడు కదా అనుకున్నారు. అంతటి దేవతలే సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. టైం బాలేదు అని ఇక మనం అనుకోవడం ఎందుకు? సరే, యముడి మీదకి వెళ్ళాక రావణుడు వరుణుడి మీదకి వెళ్ళాడు. చెప్పాడు కదా దిక్పాలకులందరి మీదకి వెళ్తానని. అలా నెక్స్ట్ వరుణలోకం కోసం వెతికాడు. అలా వెతుకుతూ కాలకేయుల దగ్గరికి చేరాడు. వరుణుడి కంటే ముందు వాళ్ళు ఎదిరించేసరికి వాళ్ళతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలోనే తెలియక పొరపాటున సొంత చెల్లెలు శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుణ్ణి చంపేశాడు. ఏదో పొరపాటు అయిపోయిందిలే అని పెద్దగా పట్టించుకోక వరుణలోకాన్ని మొత్తానికి వెతికి పట్టుకున్నాడు. వరుణలోకం కైలాస పర్వతం లాగానే అతి సుందరమైన నగరం. అక్కడే సురభి ఉంటుంది. అదొక కామధేనువు. పాల సముద్రాన్ని పుట్టించింది అదే. నందీశ్వరునికి తల్లి. అంతేకాదు, చంద్రుడు పుట్టడానికి, అమృతం పుట్టడానికి, ఇంకా లక్ష్మీదేవి పుట్టడానికి అన్నిటికీ ఇండైరెక్ట్గా కారణమైన సురభి. దాని మీదకి రావణుడు వెళ్దామని డిసైడ్ అయ్యి వెళ్ళాడు. ఆ సురభిని చూసి దాని దగ్గరికి రావణుడు వెళ్ళి చాలా గౌరవంగా తల వంచి నమస్కరించాడు. దాటి వెళ్ళి వరుణ నగరాన్ని చూశాడు. కళ్ళు తిప్పలేని అందం ఆ నగరానిది. చాలా ఎత్తులో తెల్లటి భవనం వరుణుడి భవనం. దానికి ఎందరో రక్షక భటుల కాపలా ఉండి చాలా ప్రశాంతంగా ఉన్న నగరం అది. దాని మీదకి రావణుడు తన పుష్పక విమానం మీద దూసుకుని పోయాడు. వరుణలోకంలో సేనానాయకుడు సైన్యాన్ని సిద్ధం కమ్మని చెప్తున్నాడు. ఎవరేం చేయాలో డైరెక్షన్స్ ఇస్తుంటే ఒక్క శూలం వెనక నుండి దూసుకుని వచ్చి వీపు నుండి గుండెలు బయటికి వచ్చింది. అంత పెద్ద ఆకారంతో ఉన్న మహావీరుడు నిలబడినవాడు నిలబడినట్టే కూలిపోయాడు. వెనక నుండి రావణుడు నడుచుకుంటూ వచ్చి ఆ నాయకుడు నిలబడిన చోటే నిలబడ్డాడు. అదే సైన్యంతో అన్నాడు, మిమ్మల్ని చంపడం నాకు నిమిషం పని. పోయి వరుణుడికి నేను వచ్చినట్లు చెప్పండి, మీరు బతికిపోతారు. శరణు వేడితే యుద్ధం అక్కర్లేకుండా వెళ్ళిపోతానన్నాడు. వరుణ సైన్యం ఏం పిరికివాళ్ళు కాదుగా. గోచరుడు అనే మరో సేనాధిపతి ఈ విషయం తెలిసి వెంటనే మహాసైన్యంతో చాలా కోపంగా వచ్చి రావణుడి సైన్యం మీద ఒక్కసారిగా పడ్డాడు. వాళ్ళు కొన్ని వందలలో వేలల్లో బాణాలు శూలాలు విసురుతూ వచ్చేసరికి రావణుడు మళ్ళీ పరుగున ఒక్క దూకి పుష్పకంలోకి ఎక్కాడు. అతడి సైన్యం చాలామంది చంపబడి మిగతా వారు కోపంగా తిరిగి వరుణ సైన్యం మీద ఆక్రమణ చేశారు. మళ్ళీ యుద్ధం. రావణుడి మంత్రి మహోదరుడు గాలిలో ఎగురుతూ శత్రు సైన్యాన్ని నాశనం చేస్తూ పోయాడు. వరుణలోకం సైనికులు మిగతా వారిలా కాదు. వాళ్ళ ఆరోగ్యము, దెబ్బ నుండి తేరుకోవటము చాలా ఎక్కువ. అది వరుణ బలం. సో రావణుడి సైన్యం ఎంత దెబ్బ కొట్టినా చాలా తొందరగా తేరుకుని మళ్ళీ లేచి వస్తున్నారు. కాబట్టి సమరం చాలాసేపే జరిగింది. వరుణకుమారులు మనమలు కూడా ధైర్యంగా యుద్ధం చేశారు. రావణుడికి చాలా కోపం వచ్చింది. దారుణమైన అస్త్రాలు వేసి అతి కిరాతకంగా యుద్ధం చేశాడు. చివరికి సైన్యాలన్నింటినీ ఓడించాడు. ఎంత చెప్పినా యుద్ధం మానట్లేదు. వరుణుడేడ్రా అని గట్టిగా రావణుడు అరుస్తుంటే ప్రభాసుడన్న ముఖ్యమైన నాయకుడు ముందుకొచ్చి పలికాడు, వరుణుడు అసలు ఈ సమయంలో ఇక్కడ లేడు. నీవు వారి పుత్రులతో యుద్ధం చేసి గెలిచావు కాబట్టి నువ్వు వరుణుడి మీద గెలిచినట్టే. ఇక యుద్ధం చేయకు. తెలిసి వెళ్ళాడో తెలియక వెళ్ళాడో వరుణుడు రావణుడితో ఓడలేదు, గెలవలేదు. రావణుడు మాత్రం వరుణలోకం మీద కూడా గెలిచానని చాటించుకుని తన జెండా అక్కడ పాతేసి తిరిగి వెళ్ళిపోయాడు. ఎంతసేపు దేవతలే అనుకుంటావేమో, వాడు ఎవరినీ వదలలేదు రామా. మీరు మర్చిపోయి ఉంటారు, ఈ కథ అంతా కూడా ఋషులు రాముడికి చెప్తున్నారు కదా. సో జస్ట్ పాతాళంలో నాగులను గెలిచాడు. నాగులకి
వాసుకి రాజు. భోగవతి అనే నగరంలో అందరూ సుఖంగా ఉండేవాళ్ళు. అక్కడ నివాత కవచులనే దైత్యులు కూడా ఉంటారు. వాళ్ళు ఉండే మణిపురం అన్న ఊరు చేరాడు రావణుడు. ఎందుకు? ఊరికనే వాళ్ళని ఎవరూ గెలవలేరు అన్న సమాచారం వచ్చింది. వాళ్ళు చాలా శక్తిమంతులని తెలిసింది కాబట్టి కెలకాలి. వెళ్ళి ఏకంగా 1 సంవత్సరం పాటు యుద్ధం చేశాడు. ఎంతకీ ఫలితం తేలట్లేదు. చివరికి బ్రహ్మదేవుడే వచ్చి రావణుడితో చెప్పాడు, వాళ్ళు కూడా నీలాగే వరాలు పొందారు, వాళ్ళని నిన్ను వాళ్ళు గెలవలేరు, వృధాశ్రమ వదిలేయమన్నాడు. రావణుడు అందుకే తెలివిగా పరిస్థితిని అర్థం చేసుకుని, సరే ఓకే మనం ఫ్రెండ్స్ అన్నట్లు వాళ్ళతో యుద్ధం మానేయటం కాదు, స్నేహం చేశాడు. చేసుకుని వాళ్ళ దగ్గర మంచి మంచి మాయల విద్యలు నేర్చుకున్నాడు. సంవత్సరం పాటు ఒక్కో రాజ్యం, ఒక్కో లోకం, ఒక్కో జాతి మీద ఆధిపత్యం చేస్తూ దారిలో ఎందరో మంది ఆడవాళ్ళని బలాత్కరిస్తుంటాడు. వీరులను చంపి అక్కడ ఉన్న కాంతలని, రాణులని, అన్ని లోకాలలో ఉండే అందమైన స్త్రీలను వద్దు వదిలేయమంటున్నా వినకుండా లాక్కుని ఈడ్చుకుని కొట్టి తీసుకెళ్ళి మరీ పుష్పక విమానంలో పడేసి ఎగరేసుకుపోతాడు. అనుభవించి లొంగిన వారిని ఉంచుకుంటాడు. ఇంకా లొంగని వాళ్ళని పైనుండి కిందకి పడేయటమో లేక వాడి సైనికులకు ఆహారంగా ఇచ్చేయటమో చేశాడు. అలా చేస్తూ రావణుడు అడ్డొచ్చిన వాళ్ళ భర్తల్ని, అన్నలని, తమ్ముళ్ళని, తండ్రుల్ని నరికి ఆ రక్తం ఒంటి నిండా ఉండగానే ఆ ఆడవారిని అనుభవించేవాడు. భగవంతుడు ఎంత దయలేనివాడో అనుకున్నారు. వాళ్ళ కుటుంబాలని తలుచుకుంటూ ఎవడో పరాయివాడు వాళ్ళని బలవంతంగా కొట్టి అనుభవిస్తుంటే ఏమీ చేయలేక ఏడుస్తూ ఆ కన్నీళ్లు చెంపల మీద ఎండిపోయి అట్టలు గట్టి ఎంతో అందమైన మొహాలు, శరీరాలు గల వాళ్ళు రావణుడి కామానికి, ఆకలికి బలైపోయారు. మాకు దిక్కేది, ధర్మంగా బతికే మాకు ఇంత ఘోరమైన పరిస్థితి ఎలా? ఏం చేయాలి? ఎవడు కాపాడుతాడు మమ్మల్ని అని దేవతల్ని, బ్రహ్మని, విష్ణువుని, శివుణ్ణి దీనంగా అర్థిస్తూ వెతికినంత కాలం బతికి ఏడుస్తూ చనిపోయారు. అది రావణ ప్రవృత్తి. అలా చేసిన రావణుణ్ణి మనసులో అందరూ కత్తితో, కోపంతో శపిస్తూ బయటికి కూడా తిట్టారు. బలం లేదని, కాపాడే తోడు లేడని జంతువులా వేటాడి లాక్కెళ్ళిలా చేస్తున్నావు. నీకున్న ఈ నీచ బుద్ధి వల్లే మొత్తం నీ వంశం అంతం అయిపోతుంది. పిల్లా పాపలతో సహా నీ రాజ్యము, నీ పేరు, నీ ప్రాణం అన్నీ సముద్రంలో కలిసిపోతాయని శపించారు. రావణుడు సొంత చెల్లెలి భర్తనే చంపాడు కదా. అది తెలిసిన శూర్పణఖ రావణుడి సభకొచ్చి నిలదీసింది. రావణుడు నిజానికి ఆ యుద్ధంలో ఎందరో మందిని చంపాడు. వీడున్నాడని వాడికి తెలియదు. చెల్లెలు చెప్పేదాకా బావని చంపేశాడనే విషయం కూడా తెలియదు. అంత గొప్పవాడు. సరే బాధపడకు అని ఓదార్చి దండకం అనే అడవిలో మన పినతల్లి కొడుకులు అంటే కజిన్స్ ఖరుడు, దూషణుడు ఉన్నారు. 14,000 మంది గుంపది. అక్కడ నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. మహారాణిలాగా అక్కడికే వెళ్ళమని శూర్పణఖని పంపించాడు. ఆ దండకం మన ప్రస్తుత మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకలో ప్రాంతం. అది జనస్థానం, అంటే దగ్గరలో మనుషులు, మునులు ఉంటారు. ఇటు పక్కన రావణుడి కొడుకు మేఘనాథుడు రోజు రోజుకి అభివృద్ధి పొంది చాలా గొప్పవాడిగా ఎదుగుతున్నాడు. ఒకరోజు తండ్రి కొడుకుని చూడ్డానికి నికుంభిల హోమవాటిక దగ్గరికి చేరాడు. అక్కడ అగ్ని ముందు మరొక అగ్నిలా కూర్చున్నాడు మేఘనాథుడు. సూర్యుడిలా వెలిగిపోతున్న కొడుకుని చూసి చాలా సంతోషించాడు. శుక్రాచార్యుడు దగ్గరుండి ఒక యజ్ఞాన్ని చేయిస్తున్నాడు. ఆయన లేచి రావణుడికి స్వాగతం చెప్పి కొడుకు వృద్ధి పొందడం గురించి చెప్పాడు. గోమేధ, అశ్వమేధ, అగ్నిష్టోమ, రాజసూయ, వైష్ణవ యాగాలు పూర్తి చేసి ఎన్నో అస్త్రాలు, వరాలు పొందాడు. అన్నిటికన్నా కష్టమైన మహేశ్వర యాగాన్ని చేసి శివుణ్ణి మెప్పించి అంతరిక్షంలో తిరిగే రథాన్ని, తామసి అనే పేరున్న మాయను, అజేయమైన మహాధనస్సును, అక్షయ బాణ తూనీరాలను అన్నిటినీ సంపాదించాడు. ఆ రథం మీద ఎక్కితే దేవతలకు కూడా కనబడకుండా యుద్ధం చేయగలడు. అంతటి మాయని వశం చేసుకున్నాడు. రావణుడు ఇదంతా విని చాలా సంతోషించాడు. కానీ ఆ వైష్ణవ యాగం ఒక్కటి చేయకుండా ఉంటే బాగుండేదన్నాడు. అంటుంటేనే అక్కడికి విభీషణుడు పరుగు పరుగున వచ్చాడు. అన్నా,
నువ్వు బలాత్కారంగా ఎందరో మందిని ఆడవారిని పట్టి బంధించి హింసించావు కదా, ఇప్పుడు మధు అనే రాక్షసుడు మనం లేనప్పుడు అదే పనిచేశాడు. మాయతో లంకలో ప్రవేశించి మన పినతల్లి అనల కూతురు కుంభీనసిని ఎత్తుకెళ్ళాడు. మీ అన్న చేయలేదా? అలాగే నేను ఎత్తుకెళ్ళి వివాహం చేసుకుంటా అని చేశాడు. ఇప్పుడు మనకి మనం చేసిన తప్పులు ఎలాంటివో అర్థం అవ్వాలి. చూడు ఎంత ఘోరం జరిగిందో అన్నాడు. రావణుడు చాలా కోపం పొంది మొత్తం సైన్యాన్ని తీసుకుని ఆ మధువు మీదకి వెళ్ళాడు. కుంభకర్ణుడు కూడా ఆ సమయంలో మెలకుని ఉండటంతో తోడెళ్ళాడు. ముందు భాగంలో మేఘనాథుడు, మధ్యలో రావణుడు, వెనక కుంభకర్ణుడు చేరి యుద్ధానికి వెళ్ళారు. విభీషణుడు నగర రక్షకుడిగా ఉండిపోయాడు. రావణుడు సైన్యంతో ఆ మధువు దగ్గరికి వెళ్ళేసరికి వాడు మాయతో దాక్కున్నాడు. కుంభీనసి మాత్రం రావణుడి దగ్గరికి వచ్చి కాళ్ల మీద పడి, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు నేను అతని భార్యను, నాకు వైధవ్యం ఇవ్వకు, వాణ్ణి వదిలేయంది. చెల్లెలి మొహం చూసి మధువుని వదిలేశాడు. వాణ్ణి చంపను, త్వరలో నేను ఇంద్రుడిపై యుద్ధానికి వెళ్తున్నా, నాకు తోడుగా నీ భర్తను రమ్మనన్నాడు. దానికి ఒప్పుకుంటే సరే అని వెళ్ళిపోయాడు. రావణుడు యముడు వరుణుడు మీద పడి గొడవ చేశాడు. అంతకుముందే ఉత్తరంలో ఉన్న అన్న కుబేరుడి మీద పడి దండెత్తాడు. దిక్పాలకులయ్యాక మిగిలింది ఉత్తరంలో ఉన్న దేవతల రాజు ఇంద్రుడు. మీదకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మొత్తం సైన్యాలను తీసుకుని బయలుదేరాడు. ఇంద్రుడంటే అసురజాతి మొత్తానికి కోపం కనుక రావణుడి వెంట చిన్న చిన్న అసురులు కూడా మేము వస్తామని బయలుదేరారు. కైలాస ప్రాంతం మీదుగా వెళ్తూ ఆ సేన రాత్రి అయ్యి చంద్రుడి చల్లదనంతో చాలా అలసిపోయి అక్కడే బస చేశారు. అందరూ గాఢంగా నిద్రిస్తున్నారు. రావణుడు ఆ వెండి కొండ మీద కూర్చొని ఆ అందాలని, చంద్రుడి కాంతులని చూస్తూ ఉండిపోయాడు. అంత రావణుడు దూరంగా కుబేర నగరం నుండి వస్తున్న అప్సరసల గానం విని మనసు చల్లబడి ప్రశాంతంగా కూర్చునున్నాడు. అలా ఉన్నప్పుడు అప్సరసల్లో మీటిదైన రంభ అటుగా వెళ్ళటం చూశాడు. అది రంభ. 3 లోకాల్లో అంతటి అందం లేదని కదా. ఆ రంభ అటుగా వెళ్తూ అంత సైన్యాన్ని చూసి చడీ చప్పుడు కాకుండా పక్క నుండి ముసుగు వేసుకుని వెళ్ళిపోతోంది. రావణుడు కూడా మెల్లగా, అంటే చప్పుడు చేయకుండా వెనకాలే వెళ్ళాడు. కాస్త దూరం వెళ్ళాక, సుందరి, ఎక్కడికి చప్పుడు చేయకుండా వెళ్తున్నావు అని అడిగాడు. ఇంత అందమైన రాత్రి ఏకాంతంలో ఉన్న నాకు భలే దొరికావులే, ప్రయాణం చేసి అలసున్న నన్ను సుఖపెట్టమని అడిగేసరికి రంభ ఉలిక్కిపడింది. సిగ్గుతో ముడుచుకుని పోయి, తండ్రి, నేను నీకు కూతురు వంటిదాన్ని కదా, అలా అనడం ఎంతమాత్రం సరికాదంది. ఇప్పుడు అవాక్కవడం రావణుడి పని. వరస చెప్పింది. నీ సోదరుడు కుబేరుడు, అతని కొడుకు నలకుబేరుడు నాకు భర్త. నేను నీ కోడలిని, అంటే కూతురు కన్నా ఎక్కువ కదా, నన్ను కాపాడాల్సిన వాడివి నీవలా అనొచ్చునా? దయచేసి నన్ను వెళ్ళని అంది. నీ సైన్యం ఇక్కడ ఉందని తెలియక ఈ మార్గంలో వెళ్ళా, ఏమీ అనుకోకు అంది. రావణుడు పక్కున నవ్వాడు. మీ లోకంలో వావి వరుసలు ఉండునా? ఏదో ఒక్కళ్ళకే చెందేటట్లు చెప్తున్నావు. సమయం వృధా చేయకు, నీ భర్త కన్నా నీకు ఎక్కువ సుఖాన్నే ఇస్తా అని మీదకెళ్ళాడు. చేతులేసి బలవంతంగా లొంగ తీసుకోపోతే ఆభరణాలు తెగిపోయాయి. రంభ సహజంగా ఎలాగోలా విడిపించుకొని పరుగున వెళ్ళింది. వెంటనే మాయమైపోయింది. నలకూబరుడి దగ్గరికి చేరింది. జరిగిందంతా చెప్పింది. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ దుర్మార్గుడికి నేటి నుండి ఏ స్త్రీని బలవంతంగా అనుభవించినా వాడి తల పగిలి 7 ముక్కలవుతుందని శాపం ఇచ్చాడు. రావణుడు కూడా మాయతో రంభ వెనకాలే వచ్చాడు. నలకూబరుడి మందిరానికి చేరి ఈ మాట విన్నాడు. అది విని చప్పుడు చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఆ మాటనే గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. తిరిగి వెళ్ళి చాలా చీకాకుగా దేవతల మీద కోపాన్ని సైన్యం మీద చూపించాడు. విశ్రాంతి తీసుకుంది లేండి, ఇక చాలు. ఈ దేవతలకు నన్ను చూసి ఈర్ష్య, అసూయ, అందుకే ఇలా నా శక్తి మీద పడి ఏడుస్తున్నారు, పదండి అని ఇంద్రుడి మీదకి వెళ్ళాడు. ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. వెంటనే అందరు దేవతల్ని యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పాడు. 1 నిమిషంలో విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. స్వామి, ఎందరో రాక్షసుల్ని చంపాను, కానీ వీడందరిలా కాదు.
వీడి ఘోర పాపాలు, వరప్రభావం అన్నీ కలిసి లోకాల్ని ఏడిపిస్తున్నాయి. ఇప్పుడు నా మీద పడ్డాడు. నువ్వే దిక్కు, ఏదోటి చేయమన్నాడు. దానికి విష్ణువు కుదరదన్నాడు. ఒకటే కారణం, వాడి వరప్రభావం. అంత గొప్ప తపస్సు చేశాడు. నేను యుద్ధానికి దిగితే అది ముగిసే వరకు వెనక్కి తగ్గను. కానీ వాడి వరం వల్ల వాడిప్పుడే చావడు. కాబట్టి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది వద్దు. నేను లేకుండానే ధైర్యంగా ఎదుర్కో. తపస్సు తపస్సే కదా, యుద్ధం తప్పదు, చేయమన్నాడు. ఇంద్రుడు తప్పక తన సైన్యంతో ఎదురు నిలిచి యుద్ధం చేశాడు. ఘోరమైన యుద్ధం. అలాంటి యుద్ధం కాదు. రావణుడి మంత్రులు, సేనాధిపతులు ముందుండి యుద్ధం చేస్తుంటే వసువుల్లో సావిత్రుడు అనే వసువు కొదమ సింహం కుందేళ్లను వేటాడినట్లు వాళ్ళని తరిమి కొట్టాడు. ఆదిత్యుల్లో ముఖ్యులైన త్వష్ట, కుశులు దైత్యులని ఎందరినో చంపేశారు. సుమాలి, రావణుని తాత, పాత పగల వల్ల చాలామంది దేవతా సైన్యాన్నే చంపాడు. అది చూసి సావిత్రుడు సుమాలి పైబడి అతన్ని వజ్రం లాంటి గదతో తల మీద కొడితే ఆ రాక్షసుడు ముద్దైపోయాడు. ఆ రకంగా సుమాలి చనిపోయాడు. ముత్తాతకు అలా అవటం చూసి మేఘనాథుడు వెళ్ళి సావిత్రుడితో యుద్ధం చేశాడు. మేఘనాథుడి తాకిడికి, మాయా యుద్ధానికి దేవతలందరూ పరుగు పెట్టారు. సావిత్రుడితో యుద్ధం చేస్తూనే చాలామంది దేవసైన్యాన్ని గాయపరిచాడు. వాళ్ళు పారిపోయి ఇంద్రుడి వెనక చేరారు. ఇది చూసి ఇంద్రుడి కొడుకు జయంతుడు మేఘనాథుడికి ఎదురొచ్చాడు. ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూనే శత్రు సైన్యాల్ని కూడా గాయపరుస్తున్నారు. మేఘనాథుడు జయంతుడి యుద్ధానికి తట్టుకోలేక మాయమయ్యి కనపడకుండా చీకటి కమ్మేసి కత్తులను, గదలను సైన్యంపై పడేలా చేశాడు. ఆ చీకట్లో అసురుల్ని, దేవతల్ని చంపుకున్నారు. అయినా అలాగే యుద్ధం జరిగింది. తన మనవడికి కీడు జరగటం చూడలేక సచీదేవి తండ్రి పులోముడు వచ్చాడు. వచ్చి జయంతుణ్ణి తీసుకెళ్ళిపోయాడు. ఈ మాయలో యుద్ధం వద్దని మనవడిని అక్కడి నుండి లాక్కెళ్ళాడు. యువరాజు యుద్ధం నుండి మాయమైపోయేసరికి సేనలు నిరుత్సాహపడ్డారు. దాంతో అసురులు విజృంభించి దేవతల్ని ముంచేశారు. ఇది చూసి ఇక ఇంద్రుడే మాతలిని రథం సిద్ధం చేసి తెమ్మని యుద్ధానికి వచ్చాడు. మొత్తం మేఘాలు కమ్మి ఉరుములతో అసురుల్ని పరిగెత్తించాయి. వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఒకరి తర్వాత ఒకరు పక్కకి జరిగి ఇంద్రుడి వెనకాల చేరారు. నాయకుడు ముందు వెళ్తుంటే సేన వెనక వచ్చింది. రావణుడు కుమారుణ్ణి విశ్రాంతి తీసుకోమని విశ్వకర్మ నిర్మించిన తన రథాన్ని ఎక్కి యుద్ధానికి వచ్చాడు. మరొక పక్క కుంభకర్ణుడు వసువుల మీద యుద్ధం చేస్తున్నాడు. వసువులు మహాప్రతాపాన్ని చూపించి అతని కాళ్లకు, చేతులకు, మోకాళ్ళకి, మోచేతులకు అన్నిటికీ గాయాలు చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే వెనక ఉన్న సైన్యాన్ని ఆదిత్యులు చంపుకుంటూ వచ్చారు. ఎక్కడ చూసినా తెగిన తలలు, చేతులు, కాళ్ళు అన్నీ అసురులవే. అది చూసి రావణుడికి చాలా కోపము, భయము వచ్చాయి. నేరుగా ఇంద్రుడినే కొట్టాలి, లేకపోతే సైన్యం నశించిపోతోందని వెళ్ళాడు. కానీ అతనికి మళ్ళీ వసువులు అడ్డొచ్చారు. వారిని అతి కష్టం మీద దాటి నెత్తురు కారిపోతూ రావణుడు ఎలాగో ఇంద్రుడి దగ్గరికి చేరాడు. ఒక పక్క సైన్యం అంతా చెల్లాచెదురైపోయి చనిపోతున్నారు. నాయకుడైన రావణుడు కూడా వసువుల చేతిలో చాలా దెబ్బలు తిని అలసిపోతున్నాడు. చాలా కోపం వచ్చింది. లాభం లేదని ఒక్కడు శత్రువుల మధ్యలోకి వెళ్ళి యుద్ధం చేయటం మొదలుపెట్టాడు రావణుడు. ఇంద్రుడు అతని సైన్యానికి ధైర్యం చెప్పాడు. రావణుడి వరం వల్ల చావకపోవచ్చు, కానీ మనమందరం చుట్టుముట్టి బంధిద్దాం అన్నాడు. రావణుడు అసురులు ఉత్తరం వైపు నుండి వస్తే దక్షిణం వైపు నుండి వారిని కొట్టుకుంటూ వచ్చాడు. అసలు దేవతల మధ్యలో రావణుడు కనపడకుండా పోయాడు కొంతసేపటికి. అంతలా ముంచేశారు. అది చూసి మొత్తం అసురసేన భయంతో హాహాకారాలు చేశారు. మేఘనాథుడు కూడా చాలా భయపడ్డాడు. అతి వేగంతో తన మాయారథం మీద నేరుగా ఇంద్రుడి మీద ఆక్రమణ చేశాడు. రావణుడు కవచం చీలి బాగా గాయపడి ఉన్నాడు. పట్టుకునే లోపల మాత్రం ఇంద్రుడికి మేఘనాథుడు అడ్డొచ్చాడు. అసలు ఆ రాక్షసులు, దేవతలు కుప్పలుగా రావణుడి మీద కప్పేసి ఉంటే వెతుక్కునే లోపలే మేఘనాథుడు ఇంద్రుడి మీద అనేక అస్త్రాలు వేశాడు. ఇంద్రుడు తెలివిగా రథం మీద నుండి దిగేసి ఎత్తైన ఐరావతం మీద ఎక్కి రావణుడి కోసం వెతుకుతున్నాడు.
ఇంద్రుడి శ్రద్ధ రావణుడి పట్టుకుందామనే ఉంది. కానీ మేఘనాథుడు ఇది చూసి బ్రహ్మాస్త్రంతో ఇంద్రుడిని కట్టాడు. దాంతో కదల్లేని ఇంద్రుడిని బంధించి ఎవరికీ కనిపించకుండా మేఘనాథుడు మాయమైపోయాడు. ఇంద్రుడు లేని దేవతల సైన్యం కంగారు పడిపోయింది. అటు పక్క రావణుడి చేతులు కాళ్ళు అన్నిటికీ భయంకరమైన గాయాలయ్యి అతి కష్టం మీద యుద్ధం చేస్తూ తప్పించుకుంటూ ఉన్నా, ఎప్పుడైతే మేఘనాథుడు ఆకాశం నుండి గర్జన చేసి ఇంద్రుడు నా దగ్గర బందీ అయ్యాడు అన్నాడో, యుద్ధం ముగించండి అని చెప్పాడో, దేవతలు యుద్ధం ఆపేశారు. అదే అదును చూసుకుని రావణుడు పారిపోయి అసురుల సహాయంతో సురక్షితంగా తన శిబిరం చేరాడు. కొడుకు ఎంత ప్రమాదం నుండి కాపాడి తండ్రికి దేవతలపైన విజయాన్నిచ్చాడు. ఎంతో ఆనందించిన రావణుడు గర్వంతో కొడుకుని కౌగిలించుకున్నాడు. రావణుడి కోరిక మీద మేఘనాథుడు ముందు వెళ్తూ ఇంద్రుణ్ణి బంధించి లంకలోకి తీసుకెళ్లాడు. వెనక మిగతా సైన్యము తండ్రి వచ్చారు. అంత గొప్ప విజయం సాధించి ఇంద్రుణ్ణి చెరసాలలో బంధించారు. దేవతలు వెళ్ళి బ్రహ్మను ప్రార్థించారు, అయ్యా ఇంద్రుణ్ణి బంధించారు, విడిపించండి అని. బ్రహ్మ వెళ్ళి ఇంద్రుణ్ణి సైతం ఓడించిన మేఘనాథుణ్ణి ఇంద్రజిత్ అని పిలిచి, దేవతల్ని మీరు ఓడించారు కదా, ఇంద్రుణ్ణి విడిపించి పెట్టమని చెప్పాడు. మేఘనాథుడు నమస్కరించి, అలాగే విడిచిపెడతాను కానీ ప్రతిఫలంగా అమరత్వాన్ని ఇవ్వమన్నాడు. మళ్ళీ అది కుదరదని చెప్పేసరికి, సరే ఇకపై ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా అగ్ని ఆరాధన చేసి ఆ హోమం నుండి రథంతో శస్త్రాలతో అమ్ములు వచ్చి వాటితో యుద్ధానికి వెళ్తాను. అలా వెళ్ళినప్పుడు నాకు ఓటమి అన్నది ఉండకూడదు అన్నాడు. బ్రహ్మ సరేనని, తప్పకుండా అలాగే జరుగుతుంది, కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు అలా కాక మామూలుగా యుద్ధానికి వెళ్తావో ఆ రోజునే నీవు మరణిస్తావన్నాడు. సరే అని ఇంద్రుణ్ణి విడిచిపెట్టారు. ఇలా దిక్పాలకులేంటి, ఇంద్రుణ్ణి సైతం గెలిచాడన్న కీర్తి రావణుడికి చెందింది. తర్వాత ఎపిసోడ్లో నెక్స్ట్ టైం ఏందో చూద్దాం.